స్తోత్రాలయ్యా నా దైవము నీవయ్యా. శుభోదయం. క్రీస్తు యేసునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, సజీవుడైన పునరుద్ధానైన యేసు స్వామి యొక్క పరిశుద్ధ నామంలో మీ అందరికీ ఉదయకాల శుభాలు తెలియజేస్తున్నాను. మన టిఎల్సి అనుదిన ఆహారంలో అపోస్తలుల కార్యం గ్రంథం 16వ అధ్యాయం 5వ వచనంలో ఉన్నటువంటి దేవుని యొక్క మాటని మనం జ్ఞాపకం చేసుకుందాం. గనుక సంఘములు విశ్వాసమందు స్థిరపడి అనుదినము లెక్కకు విస్తరించుచుండెను. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు ఈ మాట ద్వారా నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఈ మాటలో 2 తలంపులు మన జ్ఞాపకం చేయబడుతున్నాయి. ఒక తలంపు ఏంటంటే సంఘములు విశ్వాసమందు స్థిరపడి. అంటే ఈ మాటలో, ఈ భాగంలో మనం గమనించాల్సినటువంటి ఒక అనుభూతి, ఒక సత్యం ఏంటంటే విశ్వాసమందు స్థిరత్వము. స్థిరత్వం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైంది. అంటే మాటలో స్థిరత్వం ఉండాలి, మన పనుల్లో స్థిరత్వం ఉండాలి, భక్తిలో స్థిరత్వం ఉండాలి, అలాగే మనం చేసేటువంటి ప్రతి ఆలోచనలో కూడా స్థిరత్వం ఉండాలి. అందుకని బైబిల్ అంటుంది, చంచలమైనటువంటి మనస్తత్వం కలిగి ఉండొద్దు అంటాడు పౌలు. చంచలమైనటువంటి మనస్తత్వం ఉంటే నీ ఆలోచనలు స్థిరంగా ఉండవు, నీ పనులు స్థిరంగా ఉండవు, నీ నిర్ణయాలు స్థిరంగా ఉండవు, నీ భక్తి స్థిరంగా ఉండదు. అంతకంటే కూడా నీవు ఒక సంఘానికి కట్టుబడి స్థిరత్వం లేనటువంటి వారుగా అక్కడికి ఇక్కడికి. మనం సృష్టిలో దేవుడు కలుగు చేసేటువంటి జీవుల్లో కప్పను గమనించండి. కప్ప ఉండిద్ది, ఒక చోట స్థిరంగా ఉండలేదు. ఒక ప్రాంతంలో, ఒక స్థలంలో స్థిరత్వం కలిగి ఉండదు. అది కప్ప అంటే దాని స్వభావం ఏంటంటే గంతులు వేయటం దాని స్వభావం. విశ్వాసికి ఇది తగదు. మాట స్థిరత్వం ఉండాలి, పని స్థిరత్వం ఉండాలి, ఆలోచన స్థిరత్వం ఉండాలి, భక్తి స్థిరత్వం ఉండాలి. సంఘం కూడా స్థిరత్వం కలిగి ఒక సంఘానికి కట్టుబడినటువంటి వారుగా ఆదిమ సంఘం అలాంటి విశ్వాసంలో స్థిరత్వం కలిగి ఉంది. ఈ ఉదయం మనకి స్థిరత్వం ఉందో లేదో చిన్ని స్వపరీక్ష. 2వ తలంపు ఏంటంటే అనుదినము లెక్కకు విస్తరించుచుండెను అని ఉంది. అనుదినము లెక్కకు విస్తరించుచుండెను. అనుదినము లెక్కకు విస్తరించడం అంటే సంఘాల్లో, ఆదిమ సంఘంలో ఆనాడు మనుషుల్ని లెక్కించలేదు. ఈనాడు కొన్ని సంఘాలను మనం గమనిస్తే వారు చెప్తూ ఉంటారు, ఈ ఆరాధనకి ఎంతమంది, మా ఆరాధనకి ఎంతమంది, మా సంఘానికి ఎంతమంది అని. మంది లెక్క చెప్పలేదు అది వారు. ఆదిమ సంఘం లెక్క ఏంటంటే అది ఆత్మీయ స్థితిని బట్టి లెక్క చెప్పారు, ప్రార్థనా జీవితాన్ని బట్టి లెక్క చెప్పారు, భక్తి క్రమాన్ని బట్టి వారు బాప్తిస్వం పొంది సంస్కారం తీసుకునేటువంటి వారుగా, మరి అలాంటి క్రమం కలిగినటువంటి వారుగా ఉంటే వారిని లెక్కించారు. వారు దినదినము కూడా వర్ధిల్లారు. ఈ రోజున సంఘానికి వచ్చేటువంటి వారందరిని కూడా గొప్ప విశ్వాసులుగా లెక్కించడం అనేటువంటిది మరి సేవకులకి ఉన్నటువంటి పొరపాటు. అది మరి ఆత్మీయతను బట్టి, వారి భక్తి క్రమాన్ని బట్టి లెక్కించే వారికి ఉండాలి. మరి ఈ రోజున మనం ఎలా ఉన్నామో స్థిరత్వం కలిగి విశ్వాసంలో, భక్తిలో, మన తలంపుల్లో, మన ఆలోచనలో, మన పనిలో స్థిరత్వం కలిగి ఉన్నామో లేదో చిన్ని స్వపరీక్ష. సంఘంలో మనం కూడా సభికులుగా నిత్యం మరి లెక్కించబడేటువంటి జాబితాలో మనం కూడా ఉండే విధంగా ఆత్మీయ స్థితిని మనం కలిగి ఉండాలని ఉదయం ఈ మాట ద్వారా దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఇట్టి స్థిరత్వం కలిగినటువంటి మనసు కలిగి సంఘంలో, మరి భూమి మీద మరి లిఖించబడేటువంటి వారుగా, గుర్తించబడేటువంటి వారుగా దేవుడు నిన్ను నన్ను స్థిరపరచునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మా మంచి కాపరువైన మా యేసు ప్రభువా, మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో నాయన శ్రేష్టమైన తలంపు ద్వారా నాతో మాతో మీరు మాట్లాడినందుకు వందనాలు. ఆదిమ సంఘం అనుభూతిని ప్రభువా మేము జ్ఞాపకం చేసుకున్నాం. ఆదిమ సంఘంలో విశ్వాసులు నా తండ్రి, ఆదిమ సంఘంలో ఉన్నటువంటి అపోస్తులైనటువంటి వారినైనా విశ్వాసంలో స్థిరత్వం కలిగి వారు జీవించారు. వారి మాటలో స్థిరత్వం, వారి భక్తిలో స్థిరత్వం, వారి సంఘంలో స్థిరత్వం, వారి పనుల్లో స్థిరత్వం అనేటువంటిది, వారి ఆలోచనల స్థిరత్వం అనేటువంటిది కనుపరిచారు. మేము కూడా నా తండ్రి
అట్టి స్థిరత్వం కలిగినటువంటి వారుగా దేవా, ఆత్మీయతలో దేవ గుర్తించబడి లెక్కించబడేటువంటి అట్టి రీతిలో మా భక్తి జీవితం సాగుటకు మీ కృప దయచేయండి. ఏ ఉదయనైనా ఎందరైతే నా తండ్రి స్థిరత్వం లేని వారుగా మాట మీద, పనుల్లో, ఆలోచనలో, సంఘంలో స్థిరత్వం లేనటువంటి వారుగా కుప్పిగంతులు వేసేటువంటి అయ్యా చంచుల మనస్తత్వం ఉంటే మీరు తీసివేసిన తండ్రి, ఈ దినం నుంచి నాయన వారి హృదయాల్లో, వారి మనస్సుల్లో స్థిరత్వాన్ని మీరు దృఢపరిచి మీ నామ మహిమార్థమైన ఆయన ప్రతి ఒక్కరిని కూడా మీరు నడిపించి సహాయం చేయండి. ఈ దినం నా తండ్రి మీ బిడ్డలు చేయనటువంటి వారి ప్రయాణాల్లో, వారి బాధ్యతల్లో వారికి మీరు తోడుగా ఉండి నా తండ్రి అయ్యా స్థిరత్వం అనేటువంటి రీతిలో అయ్యా స్థిరపరచబడి ముందుకు సాగలిగినటువంటి కృపలు నడిపించమని యేసునామములో ఈ ప్రార్థన మీకు సమర్పించున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.